అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి పత్తపూర్ మైసమ్మ ఈరోజు పాలకవర్గం ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా మన దగ్గర జడ్చల నియోజకవర్గ స్థానిక అరుణ్ రెడ్డి ఉన్నారు. మీకు తెలిసిన అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ పత్తపూర్ మైసమ్మ అభివృద్ధి కూడా ఫారెస్ట్ ప్రాంతంలో ఉన్న ప్రాంతాలు కూడా అభివృద్ధి నియోజకవర్గం పరిస్థితి తెలుస్తుంది. మీరు అసెంబ్లీలో కూడా మాట్లాడిన తీరు తెలుస్తుంది. దీన్ని మీరు ఏం చెప్తారు? అసెంబ్లీలో ఎప్పుడైతే ఫారెస్ట్ క్వశ్చన్ అయితే వచ్చినప్పుడు నేను స్పీకర్ గారిని కోరడం జరిగింది. ఒక నిమిషం మేము కూడా మాట్లాడాలి, ఎందుకంటే ఫతేపూర్ మైసమ్మ ఇక్కడ మా ప్రాంతంలో జడ్చలలో చాలా పెద్ద టెంపుల్. ఇది అందరికీ కూడా నమ్మకం, నాకు కూడా నమ్మకం. ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు ఇక్కడ నుండే నా బీఫామ్ కూడా అమ్మవారి పాదాలపైన పెట్టి నేను నామినేషన్ వేయడం జరిగింది. అయితే ఇక్కడ ఫారెస్ట్ ఉంది కాబట్టి ఏమన్నా రూమ్స్ కానీ, ఏమన్నా హోటల్స్ కానీ, లేకుంటే విఐపి రూమ్స్ కానీ, లేకుంటే ప్రజలు భక్తులు వచ్చేదానికి వాళ్ళకి రూమ్స్ కానీ కట్టాలంటే కూడా కట్టలేకపోతున్నాం, అడవి ప్రాంతం కాబట్టి. ఆల్రెడీ ప్రపోజల్ వెళ్ళింది. 5 ఎకరాల భూమి గవర్నమెంట్ నుంచి వేరే దగ్గర ఇచ్చి ఇక్కడ 5 ఎకరాలు టెంపుల్కి డొనేట్ చేయాలని చెప్పేసి. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాసెస్ ఆల్రెడీ అప్లోడ్ చేసినాం సైట్లో. ఎందుకంటే ఇది సెంట్రల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకు అప్రూవల్ కావాలి. ఇది దాదాపు నాకు తెలిసి ఇంకా 6 నెలల లోపల ఈ కంప్లీట్ అవుతుంది. ఈ 5 ఎకరాల భూమి అమ్మవారికి ఇక్కడ అలాట్ అవుతుందని చెప్పి మీకు తెలియజేస్తుంది. ముఖ్యంగా సార్, తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫార్సులు కూడా అక్కడ నియంత్రించడం జరుగుతుంది. దీని మీద మీరు చాలాసార్లు మీడియాలో కూడా మాట్లాడినారు. మొన్న ఒక పత్రిక ప్రకటన కూడా విడుదల చేశారు. అసలు ఏం జరుగుతుంది సార్ తిరుమల తిరుపతి? తెలంగాణ మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ సిఫార్సులు నడవా? ఇంకా 29 నాడు తిరుపతికి వెళ్తున్నాను. 30వ తారీఖు నాడు దేవుని దర్శనం చేసుకుంటున్నాను నా కుటుంబ సభ్యులతోని. ఆ రోజు సాయంత్రమే తిరుపతిలోనే ప్రెస్ మీట్ పెడుతున్నాను. అక్కడి నుండే మాట్లాడుతాను దాని గురించి. అంటే మీరు అన్నారు ప్రకటనలు కూడా, అంటే మీకు ఆంధ్రకు విధానము, తెలంగాణ విధానం అయితే మేము కూడా అదే ట్రెండ్ ఇక్కడ ఫాలో అవుతామని చెప్పుకొచ్చారు. అలా అక్కడ మీకు దర్శనం, మీరు లెటర్లు కానీ సిఫార్సు అంగరించకపోతే మీ ఇక్కడ కూడా తెలంగాణలో కూడా అట్లానే స్టార్ట్ చేస్తారా? అంతే కదా, దాదాపు 18,000 మంది మన తెలంగాణ నుంచి రోజు దర్శనం చేసుకుంటారు అక్కడ. అంటే మన వాట మనకు ఉన్నది కదా, దేవుడు అందరికీ దేవుడు. మీరు ఇక్కడికి వచ్చేసి ఫోన్లు చేయించుకుంటారు, మళ్ళీ అవి కూడా మేము బంద్ చేస్తాము. మళ్ళీ మీరు మాది బంద్ చేస్తాము, మేము కూడా బంద్ చేస్తాం. అంతే కదా, మళ్ళీ మా ప్రజల గురించి మేము అడుగుతున్నాము. మా ప్రజలకు సపోర్ట్ లేకుండా మరి మీరెందుకు మాకు? మొన్న శ్రీనివాస్ గౌడ్ గారు పోయినారు, అక్కడికి పోతే కేసు బుక్ చేస్తామన్నారంట. ఇప్పుడు తెలంగాణలో వాళ్ళు వేరే వాళ్ళు ఏ పార్టీలు ఉన్నా కానీ మేము కొట్లాడుకుంటాం, మేము ప్రజల గురించే మాట్లాడతాం మేము. కానీ మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రంలో మన తెలంగాణ వాసులకు ఎవరికైనా ఏమైనా కానీ ఎవరైనా ఉండని మేము అందరికీ సపోర్ట్గా ఉంటాం. మేము ఆయన అడిగింది, ఆయన కూడా నేను అడిగినాడు, లెటర్లు యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి మాజీ మంత్రివర్యుడు. నేను ఈరోజు కూడా చెప్తున్నాను, మేము మాట్లాడితే మీరు కేసులు బుక్ చేస్తామనంటే, మన తెలంగాణలో మేము కేసులు బుక్ చేసి స్టార్ట్ చేస్తామంటే మళ్ళీ మీరు ఉండగలుగుతారు ఇక్కడ అని అడుగుతున్నాను. థ్యాంక్ యూ. అయితే ఉత్తమీన కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫార్సు లెటర్లను కూడా ప్రతిపాదించాలి. ముఖ్యంగా లేని పక్షంలో కూడా అదే ట్రెండ్ మీకు ఏపీలో ఉంటే ఇక్కడ తెలంగాణలో కూడా మేము స్టార్ట్ చేస్తాం. ఖచ్చితంగా అక్కడ ఏ విధంగా మీరు తీసుకొస్తారో దాని విధంగా ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్న పుణ్యక్షేత్రంలో కూడా అదే విధంగా ఇక్కడ అధికారులకు కూడా మేము ఆదేశాలు జారీ చేస్తామని తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.